Wish you all the best, my dear students. ఎస్టర్డే మీ లాస్ట్ వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో నాకు తెలియదు. అంటే నా దగ్గర బుక్ లేదు. సో 4 years అయిపోతుంది కూడా నేను కెమిస్ట్రీ కెమిస్ట్రీ సబ్జెక్ట్ వదిలేసి కరోనా ముందు వదిలేసాను. యాక్చువల్లీ మా ఫాదర్ అంటే అంతకుముందు హైదరాబాద్లో చెప్తున్నాను. మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోవడంతో నేను ఇక్కడికి వచ్చేసాను. బట్ మీకు ఎంతవరకు రీచబుల్ అయిందో తెలియదు. కానీ కష్టపడి చదవండి, బుక్నే ప్రిపేర్ అవ్వండి. ఎవరు చెప్పిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పోవద్దండి. ఎందుకంటే ఇది మీ లైఫ్. మొదలే చూస్తున్నారు, సొసైటీ ఈజ్ నాట్ కరెక్ట్. బికాజ్ మీకు తెలిసిందే, జాబ్స్ రావాలంటే కష్టపడాలి. సో ఆల్ ది బెస్ట్. పోతే నిన్న ఎక్కడి వరకు చెప్పుకున్నాం మన లాస్ట్ క్లాస్ we discussed about Rutherford atomic model. I think maybe is over. In that we calculation of protons and neutrons. There onwards. Now drawbacks of Rutherford model. Today onwards we discuss drawbacks of Rutherford model of atom. So mostly in this atomic model, main drawback is about electron revolve around the nucleus based upon gravitational formula of G m1 m2 by r square. So here mass is one is both are attraction power based upon gm1 m2 by r square. So he is not explain the clarity. Electron is very lesser than compared to earth. అంటే మాస్ ఆఫ్ ఎర్త్తో కంపారిజన్ చేస్తే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలక్ట్రాన్ది చాలా తక్కువ. ఇట్ ఈస్ నాట్ అ డిస్కస్ clearly. That is a main drawback. Next, second one, he cannot explain the bond formation and strength. These also failure. Bond. So he is not explain the molecule or స్టేబుల్ ఆఫ్ మాలిక్యూల్ ఎందుకు ఉంటుంది, స్టెబిలిటీ అనేది ఎందుకు వస్తుంది, కెనాట్ ఎక్స్ప్లెయిన్. అండ్ థర్డ్ వన్, సో హీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద చార్జ్డ్ పార్టికల్స్ విల్ బి లాస్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఇఫ్ ఎనీ పార్టికల్ అనేది రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ పాత్తో తిరుగుతున్నంతసేపు ఏమవుతుంది, ఇట్ లాస్ ఆఫ్ ఎనర్జీ. సో ఎనర్జీ లాస్ అయినప్పుడు ఎలక్ట్రాన్ విల్ బి ఫెల్ డౌన్. ఎందుకని, ఇట్ విల్ బి అట్రాక్ట్. న్యూక్లియస్ ఎప్పుడు ఏం చేస్తుంటుంది, ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అటువంటిప్పుడు అదేమవ్వాలి, లోపలికి పడిపోవాలి. వెన్ లాస్ ఆఫ్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీ లాస్ అయిపోతే. ఓకే, సో దీన్ని కూడా హీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్. ఫెల్ అయిపోతే ఏమవుతుందన్నా, ఆటోమేటిక్గా ఆటమ్ స్పాయిల్ అయిపోతుంది. ఆటమ్ స్పాయిల్ అయిపోతే స్టెబిలిటీ అనేది మాలిక్యూల్కి ఉండదు. సో కాబట్టి మనకు ఈ మూడిటిని మ్యాక్సిమం డిస్కస్ చేయలేదు ఎవరు, రుదర్ఫోర్డ్. కాబట్టి అంటే మనకేం తెలియదు, మాలిక్యూల్ ఫార్మేషన్ తెలియదు, బాండ్ ఫార్మేషన్ తెలియదు, ఇవన్నీ కూడా మనకు తెలియదు అన్నట్టు. అండ్ దెన్ వీటిలోని లోపాలని, అంటే హీట్ అనేది ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే, ఇప్పుడు ఐరన్ రాడ్ ఉంది, బర్న్ చేసాము, మనం ఒక ఎండ్లో బర్న్ చేసినప్పుడు అనదర్ ఎండ్కి హీట్ అనేది వస్తుంది అనమాట. సో అది ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇది కూడా మనకు కావాలి. అర్థమవుతుందా? సో దీన్ని నెక్స్ట్ బేస్ చేసుకొని మనము ఏం చెప్పుకుంటాం నాన్న, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఏం చెప్పుకుంటాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. It is the based theory of Niels Bohr's atomic model. Okay,
సో ఏంది ద రెక్టిఫికేషన్ ఆఫ్ డ్రాబ్యాక్స్ రదర్ఫోర్డ్ మోడల్ని డ్రాబ్యాక్స్ని రెక్టిఫై చేసుకుంటూ స్టెబిలిటీ అవి చెప్పాలి కదా నాన్న. వీటి కోసము బోర్స్ అటామిక్ మోడల్ చెప్పడం జరిగింది. దానికి సపోర్టింగ్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే బోర్స్ మోడల్ అనేది దీన్ని బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈజ్ బేసిక్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ చూద్దాం నాన్న. ఇఫ్ ఎనీ charged particle okay, so if any charged particle, there two waves, one is electric radiation and magnetic radiation. Two radiations will be produced. It will move like a waves moving of electromagnetic radiation moves like a wave. అండర్స్టాండ్ అంటే అర్థమైందంటే నాన్న, మనము ఇప్పుడు ఒక క్యాండిల్ కావచ్చు, ఓకే, సో లేదంటే ఇంకేదైనా బర్న్ చేసాము, దాన్ని హీట్ చేసినప్పుడు అక్కడ ఏమవుతుందనంట, మనకు టూ రేడియేషన్స్ విల్ బి ఫార్మ్డ్ అండి. ఏవేవి? ఎలక్ట్రిక్ రేడియేషన్ అండ్ మ్యాగ్నెటిక్ రేడియేషన్ అనేవి ఫామ్ అవుతాయండి. అవి ఎలా వెళ్తాయి? లైక్ ఏ వేవ్ ఎలా వెళ్తుందమ్మా చూడండి. సో ఇలా వెళ్తుంది. అంటే వేవ్కి ఏ నేచర్ అయితే ఉంటుందో, వేవ్కి ఏ ప్రాపర్టీస్ అయితే ఉంటాయో, మనకు ఈ రెండింటికి కూడా అదే ప్రాపర్టీస్ ఉంటాయి. ఏది? ఎలక్ట్రిక్ రేడియేషన్, మ్యాగ్నెటిక్ రేడియేషన్. రేడియేషన్ ఈజ్ నథింగ్ బట్ హీట్. అర్థమవుతుందానండి? సో ఇలా ఒక ప్లేస్ నుంచి మూవ్ అవుతుంది. ఎందుకని? నేను ఇందాకే అడిగాను, హీట్ ట్రాన్స్ఫర్ ఎందుకు అవుతుంది బాడీలో? ఇఫ్ ఎనీ బాడీ హీట్ ట్రాన్స్ఫర్, వాట్ ఈస్ ద రీజన్? సో ఆ రీజన్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని డిస్కస్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? సో మనం ఏదైనా ఒక ఛార్జ్డ్ పార్టికల్ తీసుకుంటే దానికి రెండు రేడియేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయంట. అది ఎలక్ట్రిక్ రేడియేషన్ అండ్ మ్యాగ్నెటిక్ రేడియేషన్. అర్థమైందా నాన్న? ఇప్పుడు సో ఈ వేవ్స్కి చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ టు ట్రఫ్ ఆర్ క్రస్ట్ అంటే ఐ మీన్ లోతు, ఓకే, ట్రఫ్ అంటే ఎత్తు అనమాట, క్రస్ట్ ఆర్ ట్రఫ్. సో టు ట్రఫ్ అండ్ క్రస్ట్. సో ట్రఫ్ అండ్ క్రస్ట్, టు ట్రఫ్ the distance between two trough or two crust is called wavelength. So it is denoted as a letter by lambda. Are you understand, Anna? So wavelength is two trough or two crust. The distance between them is called wavelength. Understand? Similarly, at one point we take the number of waves will be moves per a 1 second time period. The number of waves is moves in a particular point is called wave frequency. It is denoted by letter is nu. Understand? Nu. So dini lambda. So lambda nu.
So the light velocity, light, which light? Sunlight, whatever it may be, the light velocity is c. It is a fixed value 3 into 10 to the power of 8 meter per second. So it is a electromagnetic radiation. Okay, the relation between these three. Why? Because the radiation will move wave in nature. That's why the relation is having a lambda, nu and c. C is equals to nu lambda. I understand. We know about lambda value, we calculate easily frequency. In case we know about frequency value, we easily calculate lambda value. Are you understand? So C is equals to nu lambda. So here electric radiation and magnetic radiation అన్న ఒకసారి చూడండి డయాగ్రామ్ ఎలా ఉంటుంది అని అంటే ఇది ఇలా ఉంటుందమ్మా. ఒకదానికొకటి ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్ అంటే దీనిపైన మనకు ఎలక్ట్రిక్ వేవ్ ఉంటే దీనిపైన ఏముంటుంది? మ్యాగ్నెటిక్ వేవ్ అనేది మూవ్ అవుతుంది. ఎలా చూడండి, వేవ్స్ లైక్ ఏ వేవ్స్. సో కాబట్టి ద టూ డిఫరెంట్ troughs, the distance between two troughs or two crust is the wavelength lambda, and the number of waves will moves in a particular point per 1 second is called frequency is nu. Okay, and light velocity is c is equals to 3 into 10 to the power of 8. It is a fixed value. సో దీన్ని బేస్ చేసుకొని మనకు నెంబర్ ఆఫ్ వేవ్స్ అనేవి ఎన్ని మూవ్ అయ్యాయి. ఇప్పుడు సన్లైట్ నుంచి వస్తుండే లైట్ అనేది హై ఫ్రీక్వెన్సీలో ఉందా, లో ఫ్రీక్వెన్సీలో ఉందా? ఇన్ కేసు ఇప్పుడు మనము దారిని వెళ్తూ ఉంటే వెల్డింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ లైటింగ్ చూడండి ఎక్కువ ఫ్రీక్వెన్సీ వస్తున్నట్టు. అటువంటి లైట్స్ని మనం చూస్తే ఏమవుతుంది? వీ కాంట్ టు అబ్జర్వ్, అసలు చూడలేము. ఎందుకనంటే మన ఐ అనేది యాక్సెప్ట్ చేయదు. వై? బికాజ్ దట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ వెరీ హై. దట్ మీన్స్ ఒక సెకండ్లో సో మెనీ నెంబర్ ఆఫ్ వేవ్స్ అనేవి మూవ్ అవుతున్నాయి అన్నట్టు. అర్థమైందా? అందుకని చూడలేం. ఆ విధంగా మనము దేనికైనా కూడా ఓకే, ఏది చార్జ్డ్ పార్టికల్ అంటే ఛార్జింగ్ అంటే లైట్ వెలాసిటీ, లైట్ అనేది అర్థమైందా ఎంత ఫోకస్తో మూవ్ అవుతుంది, లైట్ అనేది ఎంత ఫోకస్తో మూవ్ అవుతుంది దాన్ని క్లారిటీగా చెప్పేయచ్చు. ఎక్కువ ఫ్రీక్వెన్సీతో మూవ్ అయితే చూడలేము, తక్కువ ఫ్రీక్వెన్సీతో అయితే చూడగలుస్తాము. ఇది అర్థమవుతుందా? ఎక్కువ ఫ్రీక్వెన్సీ అయితే చూడలేము, తక్కువ ఫ్రీక్వెన్సీ అయితే చూడగలుగుతాము. ఆ ఫ్రీక్వెన్సీ తెలిసిందనుకో లాంబ్డాని కనుక్కోవచ్చు, ఏది వేవ్ లెంత్. ఒకవేళ వేవ్ లెంత్ తెలిస్తే ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసేయచ్చు. అర్థమవుతుందా? సో ఇట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ లైట్ వెలాసిటీ, వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ. అర్థమైందా నాన్న? సో దీని మీద ఒక చిన్న ప్రాబ్లం ఒకటి ఉంది. ఎందుకంటే మనకు 2 మార్క్స్ కానీ లేదంటే జేఈ మెయిన్స్కి ఎటువంటి వాటికి ఇస్తారు. ఆ తర్వాత కలర్ అనేది ఎలా అబ్జర్వ్ చేస్తామో చెప్తాం. అంటే ఇది బేసిక్ థియరీ అనమాట. ఎవరికి? నీల్స్ బోర్స్ అటామిక్ మోడల్కి బేసిక్ థియరీ అన్నట్టు. అర్థమవుతుందా? ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు, బాగా చదవండి, దీన్ని బాగా చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడన్నా. ద వివిధ్ భారతి స్టేషన్ ఆల్ ఇండియా రేడియో అంటే వివిధ భారతి స్టేషన్ ఉందంటయ్యా, ఎక్కడ? ఢిల్లీలో. ఓకే, సో అయితే బ్రాడ్కాస్ట్ అనే ఫ్రీక్వెన్సీ ఎంత అంట? 1368 కిలో హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ ఉందంటున్నాను. అంటే న్యూ ఇచ్చాడు, కిలో హెడ్జెస్ ఇచ్చాడు. అర్థమవుతుందా? మనం దాన్ని హెడ్జెస్లోకి మార్చుకోవాలి. మారదాం మళ్ళీ చూద్దాం. సో అంటే మనం కిలో హెడ్జెస్ని హెడ్జెస్లోకి మార్చాలంటే 1000తో మల్టిప్లై చేస్తే మారిపోయింది నాన్న. ఇదో 1368 ఒక కిలోమీటర్కి ఎన్ని మీటర్లు? అలాగా దీన్నో 1000తో మల్టిప్లై చేస్తే విగడ హెడ్జెస్, కిలో హెడ్జెస్ అనేది హెడ్జెస్లోకి మారిపోతుంది. అర్థమైందా? సో
దీన్నే మనం సింపుల్గా 1368 ఇంటూ 10⁻³ హెడ్జెస్గా రాసుకోవచ్చు. లేదా సెకండ్ అనమాట. ఇది కిలోమీటర్స్ అయితే మీటర్ సెకండ్ ఇన్వర్స్ అంటాం కదా, సెకండ్ ఇన్వర్స్. సో హెడ్జెస్ అన్నా సెకండ్ ఇన్వర్స్ అన్నా ఒకటే నాన్న, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు చూద్దాం. క్యాలిక్యులేట్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎమిటెడ్ బై ఏ ట్రాన్స్మిటర్. అక్కడి నుంచి ఎంత లైట్ అనేది రిలీజ్ అవుతుంది దాన్ని కనుక్కోమన్నాడు. చూద్దాం. సో కాబట్టి మనకేమిచ్చాడు, న్యూ ఇచ్చేసాడు. సో కాబట్టి మనకు వీటి రిలేషన్ ప్రకారము న్యూ ఇచ్చేసాడు వాడు. న్యూ ఎంత వచ్చింది, ల్యాండా కావాలి, వేవ్ లెంత్ కావాలి. దీని అవతల పంపించండి నాన్న, ఏమవుతుంది, C/న్యూ అవుతుంది. అంటే C వాల్యూ మనకు తెలుసు కదా, ఫిక్స్డ్ కదా, ఎంత 3 × 10⁸ మీటరు సెకండ్ ఇన్వర్స్ రా. హెడ్జెస్ అంటే సెకండ్ ఇన్వర్స్ అని చెప్పాను, అంటే 1368 ఇంటూ 10⁻³ ఇక్కడ 3 అనమాట. 3 సెకండ్ ఇన్వర్స్ క్యాన్సిల్. సో అప్పుడేమవుతుంది, 3/1368 ఇంటూ 10⁻8 ఇది పైకి వెళ్ళింది అనుకో, ఇంటూ 10⁻³ మా. అంటే బేసెస్ ఈక్వల్ కాబట్టి కాంపోనెంట్స్ అడిషన్ చేసుకుంటాయి. అంటే ఇది మైనస్ నాన్న, 8 - 3 ఎంత 10⁻5 వస్తుంది. ఓకేనా. ఇప్పుడు దీని వాల్యూ చేద్దామా. సో దీనికోసం ఏం చేద్దామంటే, ఇక్కడ 8 ఉంది కదా, 5 సరే ఆగని చెప్తా. 3/1368 దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1000 ఇంటూ, ఎందుకని ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 1 డిజిటే, 1000 అంటే 3 తీసేద్దాం, అంటే 10⁻² ఉంటుంది. 1000తో దీన్ని మల్టిప్లై చేస్తాం, అంటే 3000 అంతే కదా, బై 1368 అంతే కదా, అర్థమైందా. ఇప్పుడు దీన్ని చూద్దాం. మనము దీన్ని ఎలా చేయొచ్చు, దీన్ని 1368 3000 కదా, 2s పోతుంది, 2s 2 8 16, 1 6, 2 6 12, 12 13, 3 1, 2 3 6 7, 2 1s 2, సబ్ట్రాక్షన్ చేస్తే 4 9 కాబట్టి 6 9 కాబట్టి 2 అంతే కదా, పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుందమ్మా. నెక్స్ట్ 2s పోతుంది, అగైన్ అంతేనా, పోదు, 1సే పోతుంది, 1368 వాట్ వి గెట్, 10లో 8 పోతే 2 మా, 13లో 6 పోతే, 13లో 6 పోతే ఇంకా 5 ఉంటుంది, 5లో 3 పోతే 2, ఇక్కడ 1, సరిపోయింది కదా. ఇంకో 0 పెట్టుకుందాం. నెక్స్ట్ మేబీ 9s పోవచ్చు అనుకుంటున్నాను, చూద్దాం. 9 8s 72, 9 6s ప్లస్ 7 54 7, 9 3s 27 27 33 3, 9 1s 9 ప్లస్ 3 10 12. సో అప్రాక్సిమేషన్ వాట్ వి గెట్ 2.19 ఇంటూ 10⁻². ఇంకా క్లియర్ చేస్తే 219 సో మీటర్స్ వస్తుందమ్మా. ఇది వేవ్ లెంత్. అంటే ఒక ట్రఫ్కి ఇంకో ట్రఫ్కి డిస్టెన్స్ ఎంత ఉందంట, 219 మీటర్స్ ఉందంట నాన్న, 219 మీటర్స్ అంట. చాలా చాలా ఎక్కువ, అర్థమవుతుందా. అది అంటే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా అండి. సో ఇలా మనము ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలి, అర్థమైందా. రైట్. సో ఇంతకీ సార్ ఇది ఏంది, మనం అనుకునింది హీట్ గురించి కదా, టెంపరేచర్ గురించి చెప్పాలి కదా. ఓకే చూద్దాం.
ఒక్క నిమిషం నాన్న, బుక్ వెళ్ళిపోయింది. బుక్ కొనేస్తాను, అంటే టైం లేదు అందుకోసం అని, ఇంకేం లేదు. టుమారో డెఫినెట్లీ నేను బుక్ని పర్చేస్ ఉండింది, కానీ పాత ఎడిషన్ యాడో పోయిందిరా. డోంట్ గెట్ ద ఫీల్. సో నౌ వీ డిస్కస్ అబౌట్ ఫ్రీక్వెన్సీ. వాట్ ఈజ్ ద యూజ్? ఉపయోగం చెప్పాలి కదా. నేనేం చెప్పాను? చార్జ్డ్ పార్టికల్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, అంటే ఈ రెండింటికి వేవ్ నేచర్ చెప్పేశాను. ఓకే, ఒక నేచర్ అయిపోయింది. అయితే ఇవి ట్రాన్స్ఫరెన్స్, ఎందుకు అవుతాయి? ఓకే, అది ఓకే నాన్న. ఇప్పుడు ఆ హీట్లో మనకు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, మెర్జ్ అయిపోయి ఉంటాయి. మీకు తెలుసో తెలియదో, మెర్జింగ్ అయిపోయింటాయి. మీరు కావాలంటే క్యాండిల్ని బంద్ చేసినా, లేదంటే ఫ్లేమ్ చూడండి మీరు బాగా, దాంట్లో అన్ని కలర్స్ కలిసిపోయి ఉంటాయి. నథింగ్ ఈజ్ దేర్. ఫస్ట్ స్టార్టింగ్లో మనం అనుకున్నాము మ్యాటర్స్కి కలర్స్ ఎందుకు వచ్చాయి, అది ఇక్కడ క్లారిటీ అయిపోయేది. ఓకేనా, అది చూద్దాం ఇప్పుడు. సో దానికి ఇక్కడ క్లాస్లో కూడా ఒక డయాగ్రామ్ ఇచ్చుంటాడు, అప్పుడు మీకు తెలిసి ఉండదు. ఇక్కడ ఒకసారి బాగా చూడండి నాన్న. ఓకేనా, ఇక్కడ బాగా చూడండి. ఇక్కడ మనకు ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, ఇదంతా కూడా ఫ్రీక్వెన్సీ. ఇది గామా రేస్ అంట, ఇది ఎక్స్రేస్, ఇది యూవి అంటే అల్ట్రా వైలెట్ రేడియేషన్, ఇది ఐఆర్ స్పెక్ట్రమ్ అంటాం నాన్న. ఓకే, ఇది మైక్రోవేవ్స్, అంటే ఇవన్నీ కూడా లో ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ హై ఫ్రీక్వెన్సీ. గామా రే, ఎక్స్రేస్ అంటే మనకు తెలుసు కదా, మన బాడీ స్కానింగ్ తీస్తారు ఎక్స్రేస్. సో ఎక్స్రే అంటాం కదా, ఎక్స్రే కాపీ అవన్నమాట. సో అంటే ఇవి మోర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంది, దగ్గరకు ఉంటాయి. దగ్గరగా ఒక పాయింట్ తీసుకుంటే ఒక థౌజండ్స్ ఆఫ్ నంబర్స్ ఆఫ్ వేవ్స్ విల్ బి మూవ్స్ ఇన్ ఏ పాయింట్. దట్ ఇస్ కాల్డ్ హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. ఐ అండర్స్టాండ్. ఒక పాయింట్ తీసుకున్నాం అనుకో, మనకు అక్కడి నుంచి థౌజండ్స్ ఆఫ్ నెంబర్స్ ఆఫ్ వేవ్స్ అనేవి మూవ్ అవుతాయి అన్నమాట. కాబట్టి హై ఫ్రీక్వెన్సీ అంటాము. లో ఫ్రీక్వెన్సీ అంటే చాలా తక్కువ. అర్థమైందా? చాలా తక్కువ. మరి మనము చూడగలిగేదాన్నే ఏమంటారు? విజిబుల్. ఏమంటారు నాన్న? విజిబుల్ రీజియన్. ఓకే, ఈ విజిబుల్ రీజియన్ ఎలా ఉంటుంది అని అంటే, మనకు ఇదండి, ఇక్కడ రాస్తాను, VIBGYOR, విబ్జిఆర్ ఇలా ఉంటుంది నాన్న. అంటే స్టార్టింగ్ ఇదే అనుకోండి. ఓకేనా, మన లైట్, సన్ నుంచి వచ్చే లైట్ 1000 ఫ్రీక్వెన్సీ అనుకోండి నాన్న. సో మనకు 1000 ఫ్రీక్వెన్సీ, ఇదేంది సన్ లైట్ అనుకోండి. నాట్ ఓన్లీ సన్లైట్, లైట్ అంతా కూడా 1000 ఫ్రీక్వెన్సీ అనుకోండి. ఎందుకంటే ఆబ్జెక్ట్ గివ్స్ ద కలర్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనే పాయింట్ దగ్గర నుంచి వాళ్ళు బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. అర్థమవుతుందా? దేర్ ఆల్సో మెర్జింగ్ ఆఫ్ కలర్స్. ఫ్లేమ్ మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, ఫ్లేమ్ కలర్స్ అన్నీ కూడా మెర్జ్ అయిపోయి ఉంటాయి, లైక్ రెయిన్బో. అర్థమైందా? అవే ఇవి. దీంట్లో మనకు 2 లేవు. ఏంది అవే? వైట్ అండ్ బ్లాక్. ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ, చూసుకోండి కావాలంటే. మరి వీటి ఫ్రీక్వెన్సీ మనకి ఎట్లా ఆబ్జెక్ట్స్ అనేవి ఎలా కనబడతాయి అది చెప్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఏంది? వైలెట్ కదా, ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దీని రేంజ్ అన్నట్టు. వైలెట్, నెక్స్ట్ ఇండిగో. ఓకేనా, నెక్స్ట్ బ్లూ, నెక్స్ట్ గ్రీన్ రేంజ్, నెక్స్ట్ ఎల్లో నెక్స్ట్ ఆరెంజ్, అండ్ కొంత తీసుకుందాం రెడ్. ఓకేనా, రెడ్ నాన్న. సో ఇప్పుడు ఇక్కడ వాడు 400 ఇచ్చాడ్రా బంగారులు, 400. సో 400 నుంచి 500 అంటే ఎక్కడికి వరకు? ఇండిగోకి వెళ్ళాలంటే. అర్థమైందా? ఇండిగో ఇక్కడ నుంచి ఇండిగో కంప్లీట్ అయిపోవాలి. ఇండిగో, నెక్స్ట్ ఇండిగో అండ్ బ్లూ కలర్. ఇక్కడ 450 వేసుకుందామా? 450 వేసుకుందాం, 550 డిఫరెన్స్ వేసుకుందాం.
లేదు 100 తీసుకోండి నాన్న. 500 ఇది 600 రా, ఇది 650 తీసుకుంటే సరిపోతుంది అన్న. ఇక్కడ 450 తీసుకుందాం. ఇది 500, 550 అండ్ 600, 650, ఓకే 700 అండ్ ఏదన్నా 750 అమ్మా. ఇది కరెక్ట్, ఓకేనా? రైట్. వాడు కూడా అట్టే తీసుకోండి చూడండి 750 వరకు. ఓకే రైట్. అయితే ఇక్కడ చూడండి, ఇన్ కేస్ 1000 ఫ్రీక్వెన్సీ ఇక్కడ నేను ఫ్లవర్ పెట్టాను అనుకోండి. ఇక్కడ ఒక ఫ్లవర్ పెట్టాను నేను. అయితే అర్థమైందా? అయితే ఆ ఫ్లవర్లో మనకు బ్లూ కలర్ కనిపిస్తుంది అనుకుందాం. బ్లూ కలర్ ఎలా కనిపిస్తుందో చూద్దామా. వెన్ ఫోకస్ ఆఫ్ 1000 ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ ఇన్ ద ఫ్లవర్, ఓకే, ఇట్ విల్ బి అబ్జర్వ్డ్ అరౌండ్ 530 అనుకున్నాను. 530 అబ్జర్వ్ చేస్తుంది. సో రిమైనింగ్ లైట్ ఎంత ఉంటుంది? రిమైనింగ్ లైట్ అంటే ఇక్కడ బ్లూ కలర్ చూడండి 500 to 550 వరకు, 550 వరకు మనకు కనిపిస్తుందంట. అంటే ఇప్పుడు 430 అనుకోండి, 430 అనుకోండి, ఎంత ఇది అబ్జర్వ్ చేస్తుంది, 430 అబ్జర్వ్ చేస్తుంది. హౌ మచ్ లైట్ రిలీజ్డ్, ఎంత లైట్ ఇస్తుంది నాన్న మనకు రిలీజింగ్ అంటే 570 ఇస్తుంది. 570 450 అనుకోండి, 450 అనుకోండి. సో అప్పుడు ఏమొస్తుంది మనకు 550 వస్తుంది అన్న. 550 ఏంది? బ్లూ ఎండింగ్ అంటే లైట్ బ్లూ కలర్ కనిపిస్తుంది. అర్థమైందా? ఇన్ కేస్ 470 అబ్జర్వ్ చేసింది అనుకో, అప్పుడు ఎంత వస్తుంది? 530 వస్తుందిరా. 530 ఎంత అయిందా? మిడిల్ ఆఫ్ ద బ్లూ అంటే మీడియం బ్లూ కలర్లో కనిపిస్తుంది. నీకు స్టార్టింగ్ ఇక్కడ ఎక్కువ బ్లూ కలర్ ఉంటుంది అంటే డార్క్ బ్లూ అనమాట. ఇది డార్క్ బ్లూ, ఓకేనా? ఇది స్టార్టింగ్ అన్నట్టు, అంటే మిక్సింగ్ ఆఫ్ ఇండిగో అండ్ బ్లూ అనమాట. ఇప్పుడు గ్రీన్ కలర్ ఎలా కనిపిస్తుంది చూద్దాం. ఇది ఈ రెండు డిఫరెన్స్ మా. అంటే ఎంత ఉండాలి? 550 పైన 600 లోపు ఉండాలి. 550 పైన 600 లోపు అంటే ఇది ఎంత అబ్జర్వ్ చేసి ఉండాలి ఇన్ కేస్ అంటే 1000 ఫ్రీక్వెన్సీలో గ్రీన్ కలర్ అనేది ఎంత రిలీజ్ చేయాలి? 570 రిలీజ్ చేసింది అంటే ఎంత అబ్జర్వ్ చేస్తుంటుంది? 430 అబ్జర్వ్ చేసింది అనుకో, రిలీజింగ్ 570. ఇది అబ్జర్వ్, ఇది రిలీజింగ్, ఓకేనా? ఇది రిలీజింగ్. సో రిలీజింగ్ ఎంత? 570 కాబట్టి దట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇండికేటెడ్ విచ్ కలర్? గ్రీన్ ఇన్ కలర్. మనము రెడ్ కలర్ డ్రెస్లు వేసుకుంటాం కదా, అవి ఎట్లా చూడండి 700 నుంచి డార్క్ రెడ్ అంటే 750 వరకు రిలీజ్ చేయాలి. అంటే ఎంత గెయిన్ చేసుకున్నట్టు? అప్రాక్సిమేషన్ డార్క్ గ్రీన్ అంటే 250 అబ్జర్వ్ విల్ బి దేర్ అండ్ రిలీజింగ్ ఈజ్ 750. అట్ దట్ కేస్ ద ఆబ్జెక్ట్ ఇండికేట్స్ ద రెడ్ ఇన్ కలర్. అర్థమైందా? ఓకేనా? అంటే రెడ్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎంత రిలీజ్ చేస్తాయండి? మనకు 750 రేంజ్ ఫ్రీక్వెన్సీ ఉండే లైట్ని రిలీజ్ చేస్తాయి అన్నట్టు. అర్థమైందా? అంటే మనం వీటిని మనకు ఆబ్జెక్ట్సే కాదు, మన నేచర్లో ఉండేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాటర్ అపియర్ ఇన్ ద కలర్లో అపియర్ అవుతుంది అని అంటే ఖచ్చితంగా అవి కొంత లైట్ని సోర్స్ అబ్జర్వ్ చేసినట్టు. సార్ లేదు సార్ మీరు చెప్పింది రాంగు. సరే నేను చెప్పింది చూద్దాం. ఇప్పుడు నైట్ టైం, సో వితౌట్ లైట్ వీఆర్ ప్రజెంట్ ఇన్ ద రూమ్, ఓకే. ఇన్ దట్ కేస్ మనము ఒకసారి చూడండి, లైట్లు అన్నీ లేవు, ఏం లేదు, అప్పుడు నీకు ఏ కలర్ కనిపిస్తుంది? కనిపించదు. లైట్ సోర్స్ ఇస్ ఆప్షన్నా. సో ఆబ్జెక్ట్ గెయిన్ చేసుకోండి, రిలీజ్ చేస్తేనే కదా నీకు ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. ఓకే సార్ ఇవన్నీ చెప్పారు కలరు, మరి వైట్ కలర్ ఏంది పరిస్థితి? ఓకే ఇది చూడండి, ఇది వైటేనా? వైట్, ఇక్కడ కూడా వైట్ ఉంది కదా. సో వేర్ ద వైట్ కలర్ విల్ బి ప్రజెంట్, దట్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కంప్లీట్లీ రిపల్షన్ ఇన్ నేచర్. మనకు లైట్ని రిపల్షన్, కంప్లీట్లీ రిపల్షన్ చేస్తే ప్యూర్ వైట్ ప్యూర్ వైట్ కలర్,
కంప్లీట్లీ రిపల్షన్ చేస్తాయి. అలా కాకుండా లైట్ సోర్స్ని కంప్లీట్లీ అబ్జర్వ్ చేసే బ్లాక్ కలర్. మనకు రిపల్షన్ ఉంటే వైట్ కలరు, ఓకే, అబ్జర్వ్ అయితే బ్లాక్ కలరు. టోటల్లీ అవర్ మీన్ ఒక డౌట్ మనకు ఉండేది ఏది, అవర్ క్వశ్చన్ ఈజ్ ఫస్ట్ వై ద ఆబ్జెక్ట్స్ గివ్ ద కలర్, దట్ ఈజ్ క్లారిఫై. అర్థమైందా నాన్న? సో ఇట్ ఈస్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్.